ఏందిరా నువ్వు మాట్లాడేది కింద? ఏందిరా కింద నాటకాలు దొబ్బుతున్నావు? నాటకాలేంటి? ఎన్నాళ్ళు నాకు తెలియకుండా అమ్మ సొమ్ము మొత్తం నువ్వు ఒక్కడే దొబ్బుతున్నావుగా. ఇప్పుడు ఆవిడ రోగాన్ని పడింది, చూపించాల్సిన బాధ్యత కూడా నీదే కదా. ఆహా, నువ్వు మాత్రం ఆవిడకి వచ్చే పింఛన్ మొత్తం ఓడిపోకోవట్లేదా? అదంతా నాకు తెలియదు. ఆవిడ ప్రధానికి పెద్దోడా అని నిన్నే కలవరించేదిగా, అందుకే నువ్వే పెట్టుకో. అదేం కుదరదు. ఆవిడకి నువ్వంటేనే ప్రేమ కాబట్టి నువ్వే చూపించుకో. నాకేం పని? మరి రౌలట్లు చేసిన ప్రతిసారి చిన్నోడా అని ముందు నీకే పెట్టిదిగా. మరి ఇప్పుడు చూపించడానికి ఏమైంది? నా దగ్గర డబ్బులు లేవు. మరి ఆమె మంచంలోనే మురిగిపోయేలా ఉందరా. పోనీ అప్పుడు మరి పింఛన్ రాదుగా. నిజమేరు. అవును అంకుల్, మీలాంటి దరిద్రులు బతకాలంటే పింఛన్ వచ్చే మీ అమ్మ కూడా బ్రతికుండాలిగా. ఏయ్, నేను దరిద్రుడువా? నిష్ట దరిద్రులు అంటున్నారు మన కాలనీలో. మరి వాళ్ళ మీద నేను